అయితే నువ్వేం చేసావు? రాజకీయంగా ఎదుర్కోలేక, అతను వస్తే సమాధానం చెప్పలేక నీ ఇంటి డాబా నిండా మీ 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 గ్యాంగ్ ఇళ్లలో ఆ డాబాల మీద టెర్రస్ల మీద రాళ్ళు రప్పలు సీసాలు పెట్టి కూర్చున్నారు. ఏంటి వస్తే దాడి చేద్దామన్నా? అంటే నువ్వు దాడి చేసేసి నువ్వు బతికి పట్టుకడేద్దామనేనా? అంటే నిన్ను వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఇక్కడ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్ కాపాడాలి, కాబట్టి లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి, కాబట్టి బాధ్యులు వాళ్ళే అవుతారు, కాబట్టి మీకు సేఫ్. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. లేకపోతే మీ వీపీ విమానం మోతంటారు కదా, అలా అయిపోయేది. ఒక రకం మీరు చాలా అదృష్టవంతులు. తోపుతుర్దే కాదు, రాజమౌళి అయినా ఇంకొకడైనా ఎవడైనా సరే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీకు కూడా సేఫ్. ఈ రాష్ట్రానికే కాదు, రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో భద్రంగా ఉంది. మీకు కూడా భద్రత ఏర్పడింది బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. మీరు ఎలాంటి కారు కూతలకు వచ్చినా, ఎలాంటి ఆరోపణ, అసత్య ఆరోపణ, విష ప్రచారం చేసినా మీకు ఖచ్చితంగా రక్షణ ఆయనే.